రివ్యూ ఆఫ్ విత్ లవ్. ఈ మూవీ ఫిబ్రవరి 6th థియేటర్ లోకి వచ్చింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, బాగుందా బాలేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విత్ లవ్ ఒక మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పాలండి. సినిమా బాగుంది. సినిమా ఒక మంచి లవ్ స్టోరీ చూశాను అన్న ఫీల్ కలిగింది. అంటే లవ్ స్టోరీ అంటే బిభత్సంగా పిచ్చోళ్ళు అయిపోయి ఎంతో కాలంగా ప్రేమించుకునే లవ్ స్టోరీ కాదు. చాలా సింపుల్ అండ్ క్యూట్నెస్ లవ్ స్టోరీ. దీంట్లో ఏమి అడల్ట్ కంటెంట్స్ ఉండవు, ఏమి సీన్స్ హద్దు దాటి ఉండవు, ఏమి ఉండవు. చాలా నీట్ గా మీరు మాక్సిమం ఫ్యామిలీస్ తో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఈజీగా చూసేయచ్చు. అలా ఉంటుంది సినిమా. ఎక్కడ కూడా చిరాకు తెప్పించే సీన్స్ ఉండవు సినిమాలో. అన్ని కూడా మంచి సీన్సే, చాలా డీసెంట్ గానే ఉంటాయి. అండ్ సినిమా కథ పాయింట్ ఏంటంటే ఒక హీరో ఉంటాడు. హీరోకి పెళ్లి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ వాళ్ళ అక్క ఒక అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయిని చూస్తుంది. పెళ్లి చూపులకి వెళ్తాడు. వీళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకటే స్కూల్ అని తెలుస్తుంది. ఇద్దరు ఒకటే స్కూల్ అయినా ఇద్దరికి పరిచయం ఉండదు స్కూల్లో. జూనియర్ హీరోకి. అండ్ వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది స్కూల్ లైఫ్ లో. వాళ్ళ లవ్ స్టోరీలు చెరుకు లవ్ స్టోరీ చెప్తారు. బట్ ఈ లవ్ స్టోరీ కొంచెం అంటే సినిమా బాగుంటుంది లవ్ స్టోరీ. బట్ ఈ లవ్ స్టోరీ నేను అనుకున్నాను ట్రైలర్ చూసినప్పుడు కాసేపు ఉంటదేమో. నేను సినిమా స్టార్టింగ్ లో కూడా జస్ట్ ఒక సాంగ్ టైప్ లో ఒక సీన్ టైప్ లో లేపేస్తారేమో అనుకున్నాను. కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీస్ ఉంటాయి. చెరుకు లవ్ స్టోరీ కదా, ఆయనది ఒక సగం ఉంటుంది, ఇందో సగం ఉంటుంది. బట్ అవే నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏంటబ్బా అని అనిపించింది. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఆ లవ్ స్టోరీకి మనకు ఎక్కడ బోర్ కొట్టదు. చాలా నీట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి క్రష్ గురించి, వాళ్ళ ఇన్నోసెన్స్ గురించి, అక్కడ జరిగే సీన్స్ గురించి బాగుంటుంది. ఎందుకంటే అందరూ స్కూల్ లైఫ్ నుంచే వచ్చారు కాబట్టి ఆ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. మాక్సిమం అందరికి కనెక్ట్ అవుతాయి, బాగుంటాయి, అందరికి నచ్చుతాయి కూడా. ఎందుకంటే అక్కడ పెద్ద అడల్ట్ గా గానీ అంత చిరాక్ గానీ ఏముండవు. అంత స్కూల్ లైఫ్ లో కూడా లవ్ స్టోరీస్ కూడా చాలా డీసెంట్ గా ఉంటది. అవన్నీ క్యూట్ గా ఉంటాయి, నచ్చుతాయి, మాక్సిమం నచ్చుతాయి. ఎక్కడ కూడా రాంగ్ గా బిహేవ్ చేయడాలు అన్నీ అయ్యే ఉండవు సినిమాలో. బాగుంటాయి, క్యూట్ గా ఉంటాయి. వాళ్ళ లవ్ స్టోరీ బాగుంటుంది, వీళ్ళ లవ్ స్టోరీ బాగుంటుంది. ఇద్దరు కూడా లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, అదే మెయిన్ పాయింట్. చేయలేకపోతారు. అవన్నీ కూడా అందరికి కనెక్ట్ అయ్యేలానే ఉంటాయి. అక్కడ నుంచి బయటకు వచ్చాక వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇద్దరు వాళ్ళ డెసిషన్ తీసుకున్నాక డెసిషన్ లో ఏం జరిగింది, లాస్ట్ కి వీళ్ళకి పెళ్లి అయిందా లేదా, వీళ్ళిద్దరు కలిసారా లేదా, హీరో హీరోయిన్ ఏంటి డెసిషన్ అనేది సినిమా చూసి తెలుసుకోండి. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే స్కూల్ లైఫ్ లో జరిగిన సీన్స్ బాగుంటాయండి. వాళ్ళ ఫస్ట్ క్రష్ గురించి తిరిగే సీన్స్ అవన్నీ సినిమా మనకి నచ్చేలా ఉంటాయి. అంటే చైల్డ్హుడ్ లో వాళ్ళ గడిపిన జ్ఞాపకాలు అవన్నీ బాగుంటాయి, నచ్చుతాయి. అంటే మనం ఎంజాయ్ చేసేలా ఉంటాయి. కొన్ని సీన్స్ ఉంటాయి అనుకో సినిమాలో, ఎంజాయ్ చేసేలా ఉంటాయి. కొన్ని సినిమా మీమ్స్ రిఫర్స్ కూడా వాడారు, అవి కూడా బాగుంటాయి. అంటే మనం ఏంటంటే అవి ఎంజాయ్ చేసేలా ఉంటాం. అమ్మాయి పిల్లే ఉందిరా, మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాం కదా అని అనిపిస్తుంది. హీరోయిన్ వైపు కూడా హీరోయిన్ చాలా అల్లరి పిల్ల స్కూల్లో, అవి కూడా బాగుంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో జరిగే గొడవలు గానీ, వాళ్ళ తర్వాత ఆ గొడవలు రియలైజ్ అయ్యి కలిసిన గొడవలు గానీ అవన్నీ బాగుంటాయి. మనకి చాలా క్యూట్ గా అనిపిస్తాయి. అవన్నీ మనకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అండ్ ఇంకా ప్లస్ ఏమైనా అంటే హీరోయిన్స్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగా నిలబెట్టారని చెప్పాలి సినిమాలు. వాళ్ళ క్యూట్నెస్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటాయి. అండ్ సాంగ్స్, మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సాంగ్స్ చాలా డీసెంట్ గా ఉంటాయి. మనకి ఎక్కడ కూడా ఓవర్ అనిపించవు, మనకి ఎక్కడ కూడా చిరాకు అనిపించవు. మ్యూజిక్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ అండి. ఎంత బాగుంటుందండి మ్యూజిక్. మనకి ఎక్కడ కూడా ఈ మ్యూజిక్ ఇది ఏ మ్యూజిక్ అని కూడా మనం మ్యూజిక్ ఆలోచించు. అంత సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోతాం ఆ మ్యూజిక్ వల్ల. సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ సినిమానే చూస్తాం. ఆ మ్యూజిక్ అంతలా మనల్ని ఆ సినిమాలోకి తీసుకెళ్ళిపోద్ది. ఈ మ్యూజిక్ అనేది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. చాలా సినిమాకు తగ్గట్టు చాలా డీసెంట్ గా ఉంటాయి. అంటే కొన్ని సినిమాలు సినిమా డామినేట్ చేస్తాయి మ్యూజిక్ డమ్ 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 అని. బట్ ఇది అలా ఏముండదు. సినిమాకు జస్ట్ అలా తీసుకెళ్ళిపోద్ది, సినిమా లోకంలోకి తీసుకెళ్ళిపోద్ది. 2.5 hours మనల్ని సినిమా లోకం మర్చిపోయేలా చేస్తుంది. అండ్ మైనస్ ఏమన్నా ఉన్నాయంటే కొన్ని సీన్స్ స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. బట్ స్టోరీ కూడా పెద్ద కొత్తగా ఇంట్రెస్టింగ్ గా అంటే ఇది వావ్ అనిపించేలా ఏముండదు. బట్ అంతా డీసెంట్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే మనం ముందే గెస్ చేయొచ్చు అలా ఉంటుంది తప్ప పెద్ద భారీగా ఏముండదు. బట్ ఈ మూవీ లవ్ స్టోరీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి, అంటే 96, హృదయం వంటి చిన్న సినిమాలు ఉంటాయి కదా, వేరే సినిమాలు, చిన్న లవ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అంటే మిగతా వాళ్ళకి కూడా నచ్చుతుంది, బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5/2.75. సినిమా బాగుంది గైస్. మీరైతే చూడాలనుకుంటే చూడండి. మంచి అంటే బాగుంది సినిమా, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. బాగుంది సినిమా, ఈజీగా చూడొచ్చు. వన్ టైం అయితే ఈజీగా చూసేయచ్చు. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. కుదిరితే ఫ్రీ ఉంటే వెళ్ళి చూడండి, నచ్చుతుంది. థ్యాంక్ యూ గైస్. ఇది నా రివ్యూ. ఈ సినిమా మీరు ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్, హెచ్కే టాక్స్.